బేసిక్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్. బేసిక్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక రో తీసుకుంటాం. ఒక రోలో 5 పర్సన్స్ కూర్చున్నారని క్వశ్చన్ ఉందనుకోండి. 5 పర్సన్స్ అంటే 1 2 3 4 5. ఈ 5 పర్సన్స్ ఫేసింగ్ సెంటర్ అంటే మన రైట్ వాళ్ళ రైటు, మన లెఫ్ట్ వాళ్ళ లెఫ్ట్. దీన్నే ఫేసింగ్ నార్త్ అని కూడా అంటారు. ఫేసింగ్ సెంటర్ ఏమో సర్కిల్లో అంటారు, ఫేసింగ్ నార్త్ అనేమో రోలో అంటారు. ఒక రో అంటే ఒక స్ట్రైట్ ఒక బెంచ్ మీద కూర్చోవడం రో అంటారు. ఇప్పుడు 5 పర్సన్స్ కూర్చున్నారు, వాళ్ళు ABCDE అనుకుందాం. ఇప్పుడు ఏ ఇక్కడ, సి ఇక్కడ, బి ఇక్కడ, డి ఇక్కడ, ఈ ఇక్కడ అనుకుందాం. అందరూ ఫేసింగ్ సెంటరే. సో ఇప్పుడు ఏ పర్స్పెక్టివ్ ప్రకారం సి ఎటు కూర్చున్నాడంటే సీజ్ ఇమీడియట్ అన్న పదం చాలా ఇంపార్టెంట్ సీటింగ్ అరేంజ్మెంట్స్లో. ఎందుకంటే ఇమీడియట్ అంటే పక్కనే ఉన్నట్టు. లేదు ఇమీడియట్ అనే పదం లేకపోతే ఎక్కడన్నా దూరంగా ఉన్నా కూడా రైటే లెఫ్టే అవుతాడు. సీజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇది ఎవరి పర్స్పెక్టివ్? ఏ పర్స్పెక్టివ్ ప్రకారం ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో సి ఉన్నాడు. అదే సి పర్స్పెక్టివ్లో ఏ ఈజ్ ఇమీడియట్ అంటే ఏకి ఇమ్మీడియట్, సి ఏకి ఇమ్మీడియట్ రైట్లో ఉంది. ఇది ఎవరి పర్స్పెక్టివ్? ఏ పర్స్పెక్టివ్. సో ఈ పర్స్పెక్టివ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నారు, మన రైటే వాళ్ళ రైట్, ఇటు రైట్ ఇటు లెఫ్ట్ అందరికీ కామన్, ఎందుకంటే వాళ్ళ ఫేసింగ్ సెంటర్ కాబట్టి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏంటి? ఏ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. అదే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఇలా పర్స్పెక్టివ్ని ప్రకారం, వాళ్ళు అడిగే క్వశ్చన్ని ప్రకారం, ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ని బట్టే వీ ఫ్రేమ్ పజిల్స్. మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు లేదు, దే ఆర్ ఫేసింగ్ అవుట్వర్డ్స్. సేమ్ ఇదే ఎలా మారుతుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ అయిపోద్ది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోతుంది. మనం ఎలా కూర్చున్నామో అది ఆపోజిట్ అయిపోతుంది. ఇప్పుడు సి ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఫస్ట్ కొన్ని రోజులు పేపర్ తిప్పండి. ఫేసింగ్ అవుట్వర్డ్స్ అంటే ఫేసింగ్ అవుట్వర్డ్స్ ఆర్ సౌత్ అంటే ఒకటే అన్నమాట. అంటే మీరు అప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటే పేపర్ తిప్పండి. పేపర్ తిప్పి దీన్నే ఇలా రాసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఉంటుంది. సి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ, అలా నీట్గా రాసుకోవచ్చు ఎవరి పర్స్పెక్టివ్ ప్రకారం. ఇప్పుడు సి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ, ఇందాక చెప్పినట్టే. ఏ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. మీకు అలవాటు అయ్యేదాకా ఫేసింగ్ సౌత్ అన్నప్పుడు పేజ్ని ఉల్టా తిప్పేయండి. ద మోస్ట్ హానెస్ట్ సజెషన్ నేను ఇచ్చేది. సో సీటింగ్ రోలో ఇలాంటివి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని ఏముంటాయి, కొన్ని సర్కిల్స్లో ఏమంటే 6 మెంబర్స్ కూర్చున్నారు అంటారు. అంటే 1 2 3 4 5 6. ఇది 6, 1 2 3 4 5 6 7 8. ఇది 8ది, ఇది 6ది, లేదా జస్ట్ 4 ఉంటారు. సర్కిల్లో ఎప్పుడు ఇలానే తీసుకోవాలి. ఇట్ విల్ బీ గుడ్. అంటే చేసేటప్పుడు ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండదు. సర్కిల్లో వచ్చే మోస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఒక 2 మెంబర్స్ ఇన్ అంటాడు, ఒక 2 అవుట్ అంటాడు. అది నేను డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తా. ప్రజెంట్ ఇలా ఉంటుంది అన్నమాట సీటింగ్ అరేంజ్మెంట్. ఎవరెవరికి లెఫ్ట్, ఎవరెవరికి రైట్. ఈ పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో, ఆప్టిమిస్టిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ ఈ పీడిఎఫ్ షేర్ చేశాను. మీరు ఫార్మసీ ఫస్ట్ 100 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటా అన్న మీ ఇష్టం. లేదు ఐ విల్ గెట్ ఫస్ట్, నా సజెషన్ ఏంటంటే ఫార్మసీయే ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఫార్మసీ ఆగస్ట్ కల్లా అట్లీస్ట్ 2 రివిజన్స్ అయిపోతే బెటర్. కానీ ఇది ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ టాపిక్ అయిపోయిందని టిక్ పెట్టుకొని పక్కన పెట్టండి. అంత పర్ఫెక్ట్గా చేయగలగాలి. నేను బేసిక్సే చెప్తున్నాను. ఐ విల్ డూ మోర్ వీడియోస్ బికాజ్ నా దగ్గర అంత ఎక్విప్మెంట్స్ లేవు. ఫోన్లోనే షూట్ చేయాలి. నెక్స్ట్ ఎడిటింగ్ రాదు. సో మెనీ ఆర్ దేర్ థింగ్స్ విచ్ నాకు ఇంకా తెలియనివి ఎటు సైడ్వి. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి. సో ఏంటంటే బేసిక్స్ కొంచెం తెలిస్తే రీజనింగ్ మీరు ఎంత పర్ఫెక్ట్ అవుతారంటే పజిల్స్ కూడా టకాటకా చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. సో అలా అనమాట. ఈ ఫేసింగ్ ఇన్వర్డ్, ఫేసింగ్ అవుట్వర్డ్ ఇది ఇంపార్టెంట్. ఇమీడియట్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఇప్పుడు ఈ ఉన్నాడు అనుకోండి, సి ఈజ్ లెఫ్ట్ టు ఈనే, లెఫ్టే ఉన్నాడు కానీ ఇమీడియట్లో లేడు. ఒకవేళ సి ఈజ్ ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది.
సి లెఫ్ట్లో ఉన్నాడు ఈకి, కానీ ఇమ్మీడియట్ అంటే డి ఇక్కడ మాత్రమే. అలానే సికి ఇమ్మీడియట్ రైట్లో ఉంది ఏ మాత్రమే. బిడిఈ అంతా జస్ట్ రైట్లో ఉన్నారు. ఇమ్మీడియట్ అనే పదం తీసుకోకండి. ఇమ్మీడియట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నార్ నైదర్. నార్ నైదర్ అంటే ఏ ఆర్ సి, వీళ్ళిద్దరూ లేరు పక్క పక్కన. ఎలా అంటే ఇప్పుడు నైదర్ ఏ నార్ సి ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నార్ అంటే ఇద్దరూ లేరు. ఐదర్ ఆర్ అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ టు బి అంటే ఏ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ టు బి అన్నమాట. సో ఇలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. రీజనింగ్ అంటే క్వశ్చన్ క్లారిటీగా చదవాలి, 1 to 2 times చదవాలి. 2 times చదివాక ఇమీడియట్ లెఫ్టా ఇమీడియట్ రైటా అది చూసుకోవాలి. ఫేసింగ్ సెంటరా అవుట్వర్డా చూసుకోవాలి. ఒకవేళ ఫేసింగ్ సెంటర్ అయితే ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. రీజనింగ్ ఏ సబ్జెక్ట్ అయినా లైక్ ఇట్స్ అ బిగ్ వ్యాస్ట్గా ఉంటుంది, కానీ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే యూ గోనా రాక్, రిమెంబర్ దట్.